బిల్డప్లొద్దు, కన్వాయ్లొద్దు, రాష్ట్రం ముద్దు, దేశ భవిష్యత్తు ముద్దు, దుబారా ఖర్చులు వద్దే వద్దు అని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సెక్యూరిటీ పేరుతో కన్వాయ్లలో తిరగడం కొందరికి ఫ్యాషన్గా మారిందన్నారు చంద్రబాబు. ప్రధాని మోదీ మాటే తన బాటా అని స్పష్టం చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రధాని చెప్పిన పొదుపు సూత్రాలను అందరూ పాటించాలన్నారు. ప్రభుత్వ పరంగా దుబారా ఖర్చుల్ని తగ్గిస్తామని, సెక్యూరిటీ మీనింగ్ఫుల్ గా ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. దుబారా ఖర్చు తగ్గించాలి. చాలా మంది ఒక కాన్వాయ్ ఒక ప్యాషన్ అయిపోయింది. 10 వెహికల్స్ వెనకాల ఫాలో కావడం. సెక్యూరిటీ మీనింగ్ఫుల్ గా ఉండాలి. అలాంటివన్నీ తగ్గించాలి. పెట్రోల్ సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అయినప్పటికీ ప్రజలకు కూడా బాధ్యత ఉండాలన్నారు చంద్రబాబు. ఓకే, పెట్రోల్ ప్రాబ్లం ఉంది, అది మీ సమస్య. డీజిల్ ప్రాబ్లం ఉంది, మీరేం చేస్తారో మీరు చేసుకోండి. అది కరెక్ట్ అయింది కాదు. దేశం ముఖ్యం, బాధ్యత ముఖ్యం. అందుకే ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపుని 7 ప్రిన్సిపల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇప్పుడు చెప్పడం కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇట్ ఈస్ ఎ రియాలిటీ. భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే శక్తి వస్తుంది. టూర్ల పేరుతో ఫారిన్ కు వెళ్లే బదులు అరకు లాంటి అందమైన ప్రదేశాలకు వెళ్తే మంచిదన్నారు సీఎం. ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో ఆస్ట్రేలియాలో లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది. దుబారా తగ్గించే విషయంలో త్వరలోనే ప్రకటన చేస్తామన్నారు చంద్రబాబు. రేపు ఎల్లుండి మేము కూడా ఒక అనౌన్స్మెంట్ ఇస్తాం. రాష్ట్రంలో ఈ యుద్ధం వల్ల జరిగే చర్యల వల్ల నివారణ కార్యక్రమాలు ఏమేం చేయాలనో అవన్నిటి కూడా బంగారు కొనడం కూడా మానమన్నారు. మీరు కూడా ఆలోచించాలి. బంగారం కొనకపోతేనే మంచిదన్న ఏపీ సీఎం త్వరలోనే కర్నూలులో బంగారాన్ని ఉత్పత్తి చేస్తామన్నారు. కర్నూలులో బంగారు తయారు చేసే గని మన దగ్గరనే వచ్చింది. దేశంలో ఉత్పత్తి చేసే బంగారంలో 50-60% మన రాష్ట్రంలో తయారు చేసే పరిస్థితి. దాన్ని నెక్స్ట్ మంత్ ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అంటే బంగారం అంతా కూడా ఇంపోర్ట్ చేస్తే ఫారిన్ ఎక్స్చేంజ్ పోతుంది. మన దగ్గరనే బంగారు ఉత్పత్తి చేసుకుంటే ఆ సమస్య కూడా ఉండదు. మంగళగిరి నిడమర్రులో కిమ్స్ ఆసుపత్రి, బైసర్ స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి భూమి పూజ చేశారు చంద్రబాబు. నేను ఎప్పుడు కూడా ఫౌండేషన్ వేయడానికి, రిబ్బన్లు కట్ చేయడానికి నేను సిద్ధంగా లేను. నేను వచ్చినప్పుడే ఎవరైతే పెట్టుబడి పెడతారో, ఏ రోజు ఓపెన్ చేస్తారో చెప్తే దాని మీద నేను మాట్లాడతానని చాలా స్పష్టంగా చెప్పా. పక్కనే వినుకొండ ల్యాండ్ ఉందన్నారు, కానీ దానికి కొన్ని సమస్యలు ఉందన్నారు. మీరు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. మీరు ఇచ్చిన 1,00,000 మందికి ఆంధ్రప్రదేశ్ నుంచి వైద్య సేవలో సేవలు అందించే సిబ్బందిని తయారు చేసే బాధ్యత మీది. ఫైనల్ గా అమరావతితో పాటు విశాఖ, రాయలసీమల్ని కూడా సమగ్ర అభివృద్ధి చేస్తామన్నారు.